హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఆల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ చేసుకుంటున్నాం. ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్ ఉంటుంది. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి 4 టేబుల్ స్పూన్లు. కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని మినపప్పు, కొన్ని పచ్చెనపప్పు వేసుకోవాలి. మీడియం సైజు 2 ఆనియన్స్ వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. 3 వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. 3 బీన్స్ వేసుకొని ఒక మీడియం సైజు 2 క్యారెట్ వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లగడ్డలు ఒక 5 వేసుకోవాలి. ఉల్లగడ్డలకి పైనుండి పొక్కు తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 2 పెద్ద క్యాప్సికం వేసుకోవాలి. నేను గ్రీన్ క్యాప్సికం వేసాను. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక మీడియం సైజు 2 టమోటాలు వేసుకోవాలి. మీ రుచికి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి. నేను టీ స్పూన్ వేసాను. మీ రుచికి తగినట్టు కారం వేసుకోవాలి. నేను 1.5 టేబుల్ స్పూన్ వేసాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. మసాలా అంతా ముక్కలు పట్టేలాగా. ఇంట్లో చేసుకున్న శనగల పొడి వేసుకోవాలి 2 టేబుల్ స్పూను. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, అందుకే నేను ఇంకొద్దిగా సాల్ట్ వేసి కలుపుకున్నాను. అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఇంకొకసారి కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేస్తే రెడీ అయిపోయింది ఆల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫాలో అవ్వచ్చు కదా. సూపరో.